ఏపీడిఎస్సి ఉపాధ్యాయ సాధికారత. ఉపాధ్యాయుడు తన వృత్తి సామర్థ్యాలను పెంచుకోవడమే ఉపాధ్యాయ సాధికారత. ఉపాధ్యాయుడు తన శక్తియుక్తులు బలోపేతం చేయడం, సామర్థ్యాలు పెంచుకోవడమే ఉపాధ్యాయ సాధికారత. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే 4 అంశములు. అందులో మొదటిది ఉపాధ్యాయుల రూపుచిత్రం, వాటి లక్షణాంశములు. రెండవది ఉపాధ్యాయుల వృత్తిపూర్వక శిక్షణ. మూడవది విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు. నాలుగవది విద్యార్థి ఉపలబ్ధి మూల్యాంకనం. ఈ విధంగా ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే 4 అంశములు. ఉపాధ్యాయ సాధికారత 2 స్థాయిలు. అందులో మొదటిది ఉపాధ్యాయ స్థాయి, రెండవది పాఠశాల స్థాయి. ఈ విధంగా ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు 2. విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన సాధికారత స్థాయి, ఉపాధ్యాయ సాధికారత స్థాయి. మరోసారి, విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన సాధికారత స్థాయి, ఉపాధ్యాయ సాధికారత స్థాయి. ఉపాధ్యాయులకు సమకూర్చిన వృత్యాంతర శిక్షణ, ప్రత్యేక సెమినార్లు, సింపోజియాలు మొదలైనవి పాఠశాల స్థాయి సాధికారతకు చెందినవి. విద్యార్థులకు అభ్యసనంలో సలహాదారులుగా ఉండి విద్యా ప్రక్రియ ఆశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే సాధికారత స్థాయి ఉపాధ్యాయ స్థాయి. పాఠశాల ఆశిస్తున్న లక్ష్యాలు సాధనకు ఉపాధ్యాయుని సంసిద్ధ చేయడానికి తోడ్పడే సాధికారత స్థాయి పాఠశాల స్థాయి. ఓబీబీ ఒక ఉపాధ్యాయ సాధికారత పెంపొందించే ఒక పథకం. ఓబీబీ అనగా ఆపరేషన్ బ్లాక్ బోర్డు. అది ప్రాథమిక విద్యకు సంబంధించిన పథకం. ఓబీబీ పథకం ఏ విద్యా సంస్థలో భాగంగా అమలుపరచబడుతుంది. జాతీయ విద్యా సంస్థ 1986. ఓబీబీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 1986 సెప్టెంబర్ 30వ తేదీన. ఓబీబీ పథకం ఎప్పుడు ఎస్ఎస్సిలో విలీనం చేయబడినది? 22 ఏప్రిల్ 1వ తారీఖున. ఓబీబీ పథకం దేశవ్యాప్తంగా ఎన్ని దశల్లో అమలు పరచాలని నిర్ణయించారు? 3 దశలుగా. ఓబీబీ పథకం ప్రకారం ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1.14% నిష్పత్తి. ప్రతి పాఠశాలలో కనీసం 2 టీచర్స్ ఉండాలి. అందుకే కనీసం ఒక మహిళా టీచర్ అయి ఉండాలని మొదటిగా సూచించిన పథకం ఓబీబీ పథకం. ఓబీబీ పథకం ప్రకారం 100 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన గదులు మరియు టీచర్ల సంఖ్య వరుసగా 3 టీచర్లు ఉండాలి, 3 గదులు ఉండాలి. ఓబీబీ పథకం అమలు చేయడానికి స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏపీపీఈపీ అనగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఏపీపీఈపీని అంటారు. ఓడిఏ వారి ఆర్థిక సహాయంతో భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేసిన పథకం.
ఏపీపీఈపీ. ఓడిఏ అనగా ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని ఓడిఏ అంటారు. ఏపీపీఈపీ ప్రాథమిక తరగతుల్లో గుణాత్మక బోధనను గాను ఎన్ని సూత్రాలు పథకాన్ని అమలు చేశారు? 6 సూత్రాల పథకాన్ని అమలు చేశారు. ఏపీపీఈపీ పథకం ఎన్ని దశల్లో అమలు పరిచారు? 2 దశల్లో అమలు పరిచారు. మొదటిది 1984 నుండి 87 వరకు, రెండవది 1989 నుండి 95 వరకు 2 దశలుగా అమలు పరిచారు. ఏపీపీఈపీలోని 6 సూత్రాలు ఉపాధ్యాయుని యొక్క ఏ బోధనను సులభతరంగా చేశాయి? కృత్యాధార బోధన. డిపిఈపి అనగా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దాన్ని డిపిఈపి అని అంటారు. ఈ డిపిఈపిను ప్రారంభించినది కేంద్ర ప్రభుత్వం. డిపిఈపి ప్రారంభించబడిన సంవత్సరం 1994 నవంబరు 8వ తారీఖున ప్రారంభించారు. డిపిఈపి పథకం ప్రస్తుతం ఏ పథకంలో విలీనం చేయబడినది? ఎస్ఎస్ఏ. ఎస్ఎస్ఏ అనగా సర్వశిక్ష అభియాన్ అని అర్థము. డిపిఈపి పథకం మొదటిగా ఎన్ని రాష్ట్రాలు ప్రారంభమైంది? 7 రాష్ట్రాల్లో 4 జిల్లాల్లో ప్రారంభమైనది. డిపిఈపి పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వాటా శాతం ఎంత? 85.15%. ఆంధ్రప్రదేశ్లో డిపిఈపి పథకానికి గాను ఆర్థిక సహాయం అందజేసిన విదేశీ సంస్థ బ్రిటిష్ వారి డిఎఫ్ఐడి అనే బ్రిటిష్ సంస్థ దీన్ని సహకరించింది. ఈ విధంగా ఆర్థిక సహాయం 6 నుండి 11 సంవత్సరాల పిల్లలందరికీ పాఠశాలలు నమోదు అయ్యేలా చూడడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. డిపిఈపి అనే పథకం. డిపిఈపి పథకం మన రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది? 1986 నుండి 1997 వరకు ఈ మధ్యకాలంలో ప్రారంభమైంది. డిపిఈపి పథకం మన రాష్ట్రంలో మొదట ఎన్ని జిల్లాల్లో ప్రారంభమైంది? 5 జిల్లాల్లో ప్రారంభమైంది. డిపిఈపి పథకం ద్వారా ఒక్క పాఠశాల అవసరాలకు వస్తువులు కొనుగోలు అందించిన గ్రాంటు 2000 రూపాయలు. డిపిఈపి పథకం ద్వారా బోధనా సామాగ్రి కొనుగోలుకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి అందజేసే గ్రాంటు 500. డిపిఈపి పథకం ఒక సంవత్సరంలో ఎన్ని ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహించాలని సూచించింది? 10. పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు ఏ పథకంలో భాగం? డిపిఈపి పథకంలో భాగం. బ్రిడ్జ్ స్కూల్ అనేవి ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు? డిపిఈపి పథకంలో ప్రారంభించారు. పాఠశాల మానివేసే విద్యార్థులు సంఖ్య 5% కంటే కిందకు తేవడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. డిపిఈపి పథకం ద్వారా డిపిఈపికు కొనసాగింపుగా ప్రారంభమైన పథకం సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ. ఎస్ఎస్ఏను మన రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారు? రాజు విద్యా మిషన్ ఆర్విఎం అనే పేరుతో పిలుస్తారు. ఎస్ఎస్ఏను కేంద్ర కేబినెట్ ఆమోదించిన అమల్లోకి తెచ్చిన సంవత్సరం 2000 నవంబర్ 16వ తారీఖున. కేంద్ర స్థాయిలో ఎస్ఎస్ఏ మిషన్ యొక్క చైర్మన్ ప్రధానమంత్రి. కేంద్ర స్థాయిలో ఎస్ఎస్ఏ యొక్క వైస్ చైర్మన్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. మన రాష్ట్రంలో ఎస్ఎస్ఏ పథకం ఏ పథకానికి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు? డిపిఈపి. ఎస్ఎస్ఏ లోగో పైన ఉండే నినాదం విద్య మా యొక్క హక్కు. ఈ యొక్క నినాదాన్ని ఎస్ఎస్ఏ లోగోపై ఉండే నినాదం.
సర్వశిక్ష అభియాన్ పథకం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వాటా వరుసగా మొదటిది 85.15 9వ ప్రణాళికలో, రెండవది 75.25 10వ ప్రణాళికలో, మూడవది 50.50 11వ ప్రణాళికలో నుండి ఈ విధంగా 3 విధాలుగా ఉంటాయి. మొదట గ్రామ కమిటీలు, దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన వారు. సర్వశిక్ష అభియాన్ SSA వైకల్యం గల పిల్లలకు ప్రతి సంవత్సరం సర్వశిక్ష అభియాన్ SSA పథకం ద్వారా అందించిన సహాయ నగదు 3,000 రూపాయలు. ప్రాథమిక పాఠశాల లేని చోట విద్యా హామీ పథకం కింద విద్యా కేంద్రాల నిర్వహణను ఏ పథకంలో భాగంగా అనుమతించారు. సర్వశిక్ష అభియాన్ SSA సర్వశిక్ష అభియాన్ నిధుల్లో ఎంత శాతం నిధులు నిర్మాణ పనులకు ఖర్చు చేస్తారు? 33% నిర్మాణ పనులకు ఖర్చు పెడతారు. NCTE అనగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, జాతీయ ఉపాధ్యాయ మండలి. మొదటగా జాతీయ ఉపాధ్యాయ మండలి అనే సలహా సంఘాల కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1973. కానీ దీనికి చట్టబద్ధం లేదు. NCTEకి చట్టబద్ధత గల సంస్థగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 1993 డిసెంబర్ 29వ సంవత్సరంలో. NCTE యాక్ట్ 1993 యాక్ట్ నెంబర్ 73 ద్వారా సంస్థగా రూపొందించబడింది. మరోసారి NCTE యాక్ట్ 1993 యాక్ట్ నెంబర్ 73 ద్వారా సంస్థగా రూపొందించబడింది. NCTE ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించబడిన సంవత్సరం 1995 ఆగస్టు 17వ తారీఖు. NCTE యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు? న్యూఢిల్లీలో. NCTE యొక్క దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ గలదు? బెంగుళూరులో. NCTE యొక్క తూర్పు రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు? భువనేశ్వర్. NCTE యొక్క పశ్చిమ ప్రాంత ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? భోపాల్. NCTE యొక్క ఉత్తర ప్రాంత ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? జైపూర్. NCTEలో విద్య యొక్క బోధన అనుభవం ఎంతమంది వ్యక్తులు సభ్యులుగా తీసుకుంటారు? 13 మందిని సభ్యులుగా తీసుకుంటారు. NCTEలో ఎంతమంది పాఠశాల ఉపాధ్యాయులకు సభ్యులుగా చేర్చుకుంటారు? 3 ఉపాధ్యాయ సభ్యులుగా చేర్చుకుంటారు. ఉపాధ్యాయ యొక్క కనీస అర్హత నిర్ణయించిన సంస్థ NCTE. ఉపాధ్యాయ విద్యపై సంస్థ స్థాపకులు BEd DED పండిత్ కాలేజ్ అనుమతించిన సంస్థ NCTE. NCTE యొక్క జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు. NCTE సైన్స్లో జాతీయ సంస్థలో ఏ పరీక్ష నిర్వహిస్తూ అందులో నెగ్గిన విద్యార్థులకు డాక్టర్ స్థాయి వరకు అయ్యే ఖర్చును భరిస్తుంది. నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్, ఇన్నోవేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అనే అఖిల భారత పోటీలు నిర్వహించి అందులో నెగ్గిన ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు ఇచ్చిన సంస్థ NCERT. NCERT అనగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీన్ని NCERT అని అంటారు. NCERT స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేసిన సంవత్సరం 1961 సెప్టెంబర్ 1వ తారీఖున. NCERTకి అధ్యక్షుడిగా
ఎవరుంటారు? మానవ వనరుల శాఖ మంత్రివర్యులు. ఎన్సిఈఆర్టీలో ఎన్ని భాగాలుంటాయి? 15 భాగాలుంటాయి. ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సాంకేతిక సంస్థ సిఐఈటి అనే సంస్థ. సిఐఈటి అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీలో కలదు. ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృత్తి విద్యా సంస్థ పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, భోపాల్లో కలదు. ఎన్సిఈఆర్టీ యొక్క జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్కి కార్యనిర్వహణాధికారిగా చేసిన వ్యక్తి ఏమని పిలుస్తారు? డైరెక్టర్ అని పిలుస్తారు. ఉమ్మడి జాబితా విద్యా ప్రణాళికను రూపొందించిన జాతీయ సంస్థ ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ ఎన్ఐఈ, న్యూఢిల్లీలో కలదు. ఎన్ఐఈ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎన్సిఎఫ్ 2005ను రూపొందించినది ఎన్సిఈఆర్టీ అనే సంస్థ. ఎర్లీ చైల్డ్ హడ్ ఎడ్యుకేషన్ ఈసీఈ, దీన్ని ఎర్లీ చైల్డ్ హడ్ ఎడ్యుకేషన్ అని అంటారు, కోసం ఆటల పద్ధతి, పోటీల పద్ధతి మరియు కృత్యాధార బోధనా విధానంలో తరగతులు రూపకల్పన చేసిన సంస్థ ఎన్సిఈఆర్టీ. సర్వశిక్ష అభియాన్ అమలుకు కావలసిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినది ఎన్సిఈఆర్టీ. వికలాంగులకు విద్యలో భాగంగా వారికి బోధించిన అధ్యాపకుల కోసం సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్ను రూపొందించిన సంస్థ ఎన్సిఈఆర్టీ. జాతీయ స్థాయి పాఠశాల టెక్స్ట్ బుక్లు, వర్క్ బుక్లు, సప్లిమెంటరీ రీడర్స్ ప్రచురించిన సంస్థ ఎన్సిఈఆర్టీ. ఎన్ఐఈపిఏ ఒక విద్యా ప్రణాళిక మరియు విద్యా పరిపాలనలో కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఎన్ఐఈపిఏ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ విద్యా ప్రణాళిక మరియు పాలనా సంస్థ అని అంటారు. ఎన్ఐఈపిఏను మొదట ఏ పేరుతో పిలిచారు? ఏఐఈపిఏ అని పిలిచేవారు. ఏఐపిఏ అనగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీనిని కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ఒప్పందం ప్రతిపాదనక యుఎన్ఈఎస్సిఓతో కలిసి 1962 స్థాపించబడినది. మరోసారి దీన్ని కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ఒప్పంద ప్రతిపాదిక యుఎన్ఈఎస్సిఓతో కలిసి 1962లో స్థాపించబడినది. ఏఐఈపిఏను ఎన్ఐఈపిఏగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసిన సంవత్సరం 1979 సంవత్సరంలో. ఎన్ఐఈపిఏలో ఎన్ని అకాడమిక్ భాగాలు ఉంటాయి? 8 అకాడమిక్ భాగాలు ఉంటాయి. ఉపాధ్యాయ అధ్యాపకులకు విద్యా పరిపాలన రంగంలో శిక్షణిచ్చే జాతీయ సంస్థ ఎన్ఐఈపిఏ. కేంద్ర రాష్ట్ర విద్యాధికారాలు సామర్థ్యాలు మెరుగుపరచడానికి తగిన శిక్షణ కార్యాలయాలు నిర్వహించే జాతీయ సంస్థ ఎన్ఐఈపిఏ. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఐఐఈపిఏలో సంబంధించిన కలిగి ఉండి విద్యా పరిపాలన రంగంలో కృషి చేస్తున్న జాతీయ సంస్థ ఎన్ఐఈపిఏ. సిఏబిఈ అనగా సెంట్రల్
అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యా సలహా సంఘం అని అర్థం. సిఏబిఈను ఏర్పాటు చేసిన సంవత్సరం 1921 సంవత్సరం. సిఏబిఈని ఏర్పాటు చేసిన సంవత్సరం 1921 సంవత్సరం. అయితే ఇది 1929 నుండి 1935 వరకు రద్దు చేయబడింది. కారణం ఆర్థిక మాధ్యమము. సిఏబిఈను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిన సంవత్సరం 1935. సిఏబిఈ చైర్మన్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి. కేంద్ర స్థాయిలో విద్యా కమిటీలను నియమించి వారి రిపోర్టులను సమీక్షిస్తూ విద్యా అభివృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి తగు సూచనలిచ్చు సంస్థ సిఏబిఈ. సిఏఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, కేంద్రీయ మాధ్యమిక విద్యా బోర్డు. సిఏఎస్ఈను ఆ పేరును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలువబడిన సంవత్సరం 1952 సంవత్సరం. ఇది మొదట 1929లో బోర్డ్ ఆఫ్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా పిలువబడేది. ఇది సిబిఎస్ఈ తర్వాత స్థాపించబడిన రెండవ పురాతన సంస్థ. జాతీయ స్థాయిలో 10 మరియు 12 తరగతులు పరీక్షలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చు సంస్థ సిబిఎస్ఈ. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఏఐఈఈ ట్రిపుల్ ఎడ్యుకేషనల్ నిర్వహించిన సంస్థ సిబిఎస్ఈ. పరీక్షా పేర్లు దిద్దు ఎగ్జామినేషన్కు పునరుచ్చరణ తరగతులు నిర్వహించే జాతీయ విద్యా సంస్థ సిబిఎస్ఈ. గణితంలో గ్రూప్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షలు ఏటా నిర్వహించు జాతీయ విద్యా సంస్థ సిబిఎస్ఈ. ఎస్ఈఆర్టీ అనగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీన్ని ఎస్సిఈఆర్టీ అని అంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సలహాదారుగా ఉండే సంస్థ ఎస్ఈఆర్టీ. ఎస్ఈఆర్టీ మొదట ఏ పేరుతో పిలువబడేది? ఎస్ఐఈ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలిచేవారు. 1964 నుండి ఎస్ఐఈను ప్రారంభించబడినది. ఎస్ఐఈ అనగా ఎస్ఈఆర్టీగా మార్చబడిన సంవత్సరం 1976. ఎస్ఈఆర్టీ సంస్థకు చైర్మన్గా నిర్వహించిన వారు కమిషనర్ ఆఫ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. మరోసారి ఎస్ఈఆర్టీ సంస్థకు చైర్మన్గా వ్యవహరించిన వారు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు. ఎస్ఈఆర్టీ అనేది రాష్ట్ర స్థాయిలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీనిపై ఎన్సిఈఆర్టీ పెత్తనం ఉండదు. ఏపీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా అభివృద్ధికి సంబంధించిన సలహా, తగిన పథకాలు, పాఠశాల నిర్వహణ, ప్రధాన కార్యనిర్వాహక ఉద్దేశాలు ఏర్పాటుకు సంస్థ ఎస్ఈఆర్టీ. రాష్ట్ర పాఠ్య ప్రణాళిక రూపొందించిన సంస్థ ఎస్ఈఆర్టీ. ఎస్ఈఆర్టీ పేరుతో ఏమని పిలిచేవారు? ఎస్ఐఈ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలిచేవారు. 1964 నుండి ఎస్ఐఈను ప్రారంభించబడింది. ఎస్ఐఈ అనగా ఎస్ఈఆర్టీగా మార్పు చెందిన సంవత్సరం 1976. ఎస్ఈఆర్టీ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరించిన వారు కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్.
ఎస్ఈఆర్టీ అనేది రాష్ట్ర స్థాయి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీనిపై ఎన్సీఈఆర్టీ పెత్తనం ఉండదు. ఏపీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా అభివృద్ధికి సంబంధించిన సలహా తగిన పథకాలు, పాఠశాల నిర్వహణ, ప్రధాన కార్యనిర్వహణ ఉద్దేశాలు ఏర్పాటు సంస్థ ఎస్ఈఆర్టీ. రాష్ట్ర పాఠ్య ప్రణాళిక రూపొందించిన సంస్థ ఎస్ఈఆర్టీ. నూతన సంవత్సరాలను అనుగుణంగా వృత్యాంతర శిక్షణను ఉపాధ్యాయులకు అందించిన రాష్ట్ర స్థాయి సంస్థ ఎస్ఈఆర్టీ. రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో భాగంగా పాఠ్య పుస్తకాలను రచించే రచయితలను ఎంపిక చేసే సంస్థ ఎస్ఈఆర్టీ. రాష్ట్రంలో ఏర్పాటయ్యే డైట్ కళాశాలలు ఎన్సిటిఈ పర్మిషన్ తర్వాత తప్పనిసరిగా దేని పర్మిషన్ తీసుకోవాలి? ఎస్ఈఆర్టీని తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ప్రశ్న పత్రాలు తయారీలో ఉపాధ్యాయులు శిక్షణ అందించిన సంస్థ ఎస్ఈఆర్టీ. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించే సంస్థ ఎస్ఈఆర్టీ. భారతదేశంలో ప్రప్రథంగా దృశ్య శ్రవణం విద్యా పథకాన్ని అమలు చేసిన రాష్ట్రీయ విద్యా సంస్థ ఏపీ ఎస్ఈఆర్టీ. దృశ్య శ్రవ్య విద్యా కార్యక్రమాలను ఎస్ఈఆర్టీ మరియు ఎస్ఐఈటీలు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఎస్ఐఈటీ అనగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. డైట్ అనగా డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ అను ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం. డైట్లను మొదట ఇలా పిలిచేవారు: టీటీఐ అనగా టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని అర్థం. డైట్లో మొత్తం ఎన్ని విభాగాలుగా ఉంటాయి? మొత్తం 7 విభాగాలు ఉంటాయి. మొదటిది వృత్తిపూర్వక శిక్షణ కేంద్రం. డైట్లో మొత్తం 7 విభాగాలు ఉంటాయి. అందులో మొదటిది వృత్తిపూర్వక శిక్షణ కేంద్రం, రెండోది వృత్యాంతర శిక్షణ కేంద్రం, మూడోది జిల్లా వనరుల యూనిట్, నాలుగోది ప్రణాళిక మరియు నిర్వాహక కేంద్రం, ఐదోది పాఠ్య ప్రణాళిక రూపకల్పన మరియు అభివృద్ధి కేంద్రం, ఆరోది పని అనుభవం కేంద్రం, ఏడోది మూల్యాంకన కేంద్రం మరియు విద్యా సాంకేతికత. ఈ విధంగా డైట్లో మొత్తం 7 విభాగాలుగా ఉంటాయి. జిల్లా స్థాయిలో ప్రాథమిక స్థాయి టీచర్లు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అందించిన సంస్థ డైట్. అనియత వయోజన విద్యా కార్యాలను మూల్యాంకన కేంద్రంగా జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ డైట్. సంస్థాగత ప్రణాళిక రూపకల్పనలో సంస్థల కార్యకర్తలకు సంఘ నాయకులు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా సంస్థ డైట్. సిఐఈటి అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ అని అంటారు. సిఐఈటి సంస్థాపించబడిన సంవత్సరం 1982వ సంవత్సరం. కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థల మొదటి ఇలా పిలిచేవారు కేంద్రీయ దృశ్య శ్రవ్య విద్యా వికాస సంస్థ అని పిలిచేవారు. సిఐఈటి ఏ నగరంలో స్థాపించబడినది? న్యూఢిల్లీలో స్థాపించబడినది. ఉపాధ్యాయులకు వెళ్ళలేని వేల తక్కువ బోధనోపకరణాలు తయారులో శిక్షణ ఇచ్చు కేంద్ర సంస్థ సిఐఈటి.
CIET అనగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. CIET మన దేశంలో ఎక్కడ స్థాపించబడినది? హైదరాబాదులో. CIET మన రాష్ట్రంలో ఏ సంవత్సరం స్థాపించబడినది? 1985 సంవత్సరంలో. రాష్ట్ర స్థాయిలో చదువుకునే బాలబాలికల కోసం దూరదర్శన్లో టెలిస్కూల్ కార్యక్రమాలు రూపొందించిన ప్రసారం చేయిస్తున్న సంస్థ SIET. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ SIETని ఇలా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్ర దృశ్య శ్రవ్య విద్యా వికాసం కేంద్రం అని పిలుస్తారు. RIE అనగా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాంతీయ విద్యా సంస్థ. RIలను ఏర్పాటు చేసిన బోర్డు NCERT ఏర్పాటు చేసిన మొత్తం ప్రాంతీయ విద్యా సంస్థలు 5. దక్షిణ రాష్ట్రంలో RIని ఎక్కడ ఏర్పాటు చేశారు? మైసూర్లో. RIE సంస్థ B.Ed, M.Ed కోర్సులు నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలోని పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యాంతర శిక్షణ తరగతులు, పునరుచ్చరణ తరగతులు నిర్వహిస్తున్న ప్రాంతీయ సంస్థ RIE మైసూర్. EFLU అనగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ మరియు విదేశీ భాషా కేంద్ర సంస్థల్ని EFLU అనగా అని అంటారు. EFLU అనేది విశ్వవిద్యాలయ హోదా పొందిన సంస్థ. EFLU మన రాష్ట్రంలో ఎక్కడ స్థాపించబడిందంటే హైదరాబాదులో. ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ భాగంగా ఆంగ్లంలో తర్ఫీదు ఇచ్చే యూనివర్సిటీ సంస్థ EFLU. మిగతా సబ్జెక్టు తర్వాత ఎపిసోడ్లో మా సహాయ శక్తులందరికీ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని బాగా చదివి అర్థం చేసుకొని విజయాన్ని పొంది వస్తారని మా యొక్క ఆశ.